హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ నుండి థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనము పెర్ముటేషన్స్ గురించి డెప్త్గా తెలుసుకుందాము. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. పెర్ముటేషన్ అంటే సింపుల్గా అరేంజ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ వెరీ బేసిక్ డెఫినేషన్. ఆబ్జెక్ట్స్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ సిచ్యువేషన్లో ఉన్న థింగ్స్నే ఆబ్జెక్ట్స్గా కన్సిడర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పర్సన్స్ గురించి మాట్లాడితే పర్సన్సే ఆబ్జెక్ట్స్ అవుతారు. లేదా మనం ఏదైనా బుక్స్ గురించి మాట్లాడితే బుక్సే ఆబ్జెక్ట్స్ అవుతారు అన్నమాట. అలా ఎగ్జాంపుల్ తగ్గట్టుగా ఆబ్జెక్ట్స్ యొక్క మీనింగ్ మారిపోతుంది. సో సింపుల్గా ఆబ్జెక్ట్స్ యొక్క అరేంజ్మెంట్నే మనము ఒక పెర్ముటేషన్గా డిఫైన్ చేయొచ్చు సింపుల్గా. అయితే మరి కొంచెం పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలి కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని తెలుసుకుందాం. ఓకే, మనందరికీనండి చిన్నప్పుడు చైర్ గేమ్ ఒకటి తెలుసు. అంటే మధ్యలో ఇలా 4 చైర్స్ లేదా అంతకన్నా ఎక్కువ చైర్స్ ఉంటాయి. చుట్టూరు కూడా అంటే వీటి చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటారు. మ్యూజిక్ వచ్చినంతసేపు కూడా మ్యూజిక్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు అందులో కూర్చోవాలి. ఎవరికైతే సీట్ దొరకదో వాళ్ళు అవుట్ అయినట్టు. సీట్ దొరికిన వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడతారు. ఇది మనందరికీ తెలిసిందే. ఈ ఎగ్జాంపుల్ని తీసుకుని పెర్ముటేషన్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ అండి నేను 4 చైర్స్ కన్సిడర్ చేస్తున్నాను. అంటే ఈ విధంగా ఫస్ట్ చైర్, సెకండ్ చైర్, థర్డ్ చైర్, ఫోర్త్ చైర్. ఓకే, C1, C2, C3, C4 అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఈ చైర్స్ని. అలాగే 4 పర్సన్స్ని కన్సిడర్ చేస్తున్నాను. 4 పర్సన్స్ P1, P2, P3, P4. ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 4 పర్సన్స్ని ఎన్ని విధాలుగా ఈ 4 చైర్స్లో కూర్చోబెట్టవచ్చు అంటే మొదటి చైర్లో మొదటి పర్సన్ని, సెకండ్ చైర్లో సెకండ్ పర్సన్, థర్డ్ చైర్లో థర్డ్ పర్సన్, ఫోర్త్ చైర్లో ఫోర్త్ పర్సన్. ఇది ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్. లేదంటే ఫస్ట్ చైర్లో P2, P3, P1, P4 అంటే ఫస్ట్ చైర్లో సెకండ్ పర్సన్ని, సెకండ్ చైర్లో థర్డ్ పర్సన్ని అలా అన్నమాట. లేదంటే P4, P3, P2, P1 ఇలా మనం రాసుకుంటూ వెళ్తే చాలా అరేంజ్మెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక్క అరేంజ్మెంట్ని మనం కన్సిడర్ చేద్దాం. దీన్ని సెకండ్ దాన్ని. ఈ అరేంజ్మెంట్ని మనం బేసిక్గా ఏమని చెప్పుకుంటున్నామండి, ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ అని చెప్తున్నాం. బట్ మ్యాథమెటికల్గా పెర్ముటేషన్ అనే వర్డ్ యూజ్ చేసి క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు అరేంజ్మెంట్ అంటే ఓన్లీ అరేంజ్మెంట్ అని చెప్పామంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే మీనింగ్ మీన్స్ క్లారిటీ లేదు. ఎంతమందిని అరేంజ్ చేసాము, ఎన్ని ప్లేసెస్లో అరేంజ్ చేసాము అనేది క్లారిటీ ఉందా? ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ అని చెప్పాను నేను, మీకు ఏమైనా అర్థమైందా? అరేంజ్మెంట్ అంటే మీకు తెలుస్తుంది తప్ప నువ్వు ఎంతమందిని అరేంజ్ చేసావు, ఎన్ని ప్లేసెస్లో అరేంజ్ చేసావు అనేది మీకు క్లారిటీ లేదు, అవునా? సో అందుకనే మనం కొంచెం క్రిస్టల్ క్లియర్గా నేర్చుకుందాం ఇదే కాన్సెప్ట్ని. ఏంటంటే దీన్ని నేను ఏం చెప్తానంటేనండి, అరేంజ్మెంట్ ఆఫ్ 4 పర్సన్స్ ఇన్ 4 ప్లేసెస్ అని చెప్పొచ్చు బేసిక్గా. ఇంకా మ్యాథమెటిక్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు మ్యాథమెటికల్గా పెర్ముటేషన్ వర్డ్ యూజ్ చేసి చెప్పాలి అంటే పెర్ముటేషన్ ఆఫ్ అంటే అరేంజ్మెంట్ అండ్ పెర్ముటేషన్ ఆఫ్ 4 ఆబ్జెక్ట్స్ taken 4 at a time. ఇప్పటి వరకు నాకు బాగా అర్థమైంది. ఇదే కొంచెం డౌట్గా ఉంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ నేను టేకెన్ 4 అనేది తీసుకున్నాను, మళ్ళీ 4 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ప్లేసెస్ గురించి ఇక్కడ అసలు మెన్షన్ చేయలేదు. అంటే చూడండి, 4 ఆబ్జెక్ట్స్ అంటేనండి, ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మనకి ఎవరు, పర్సన్స్ అని. టేకెన్ 4 అంటే 4 పర్సన్స్ మొత్తం ఉన్నారు. మొత్తం 4 పర్సన్స్ని మనం అరేంజ్ చేసాం కాబట్టి టేకెన్ 4 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అన్నమాట. అర్థమైందండి? అంటే టోటల్ ఆబ్జెక్ట్స్లో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుని అరేంజ్ చేసాము అనేది ఇది చెప్తుంది. ఓకే, ఇంకా కొంచెం క్లారిటీ రావడం కోసం దీన్ని కొంచెం మార్చి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడండి ఒక చైర్ విరిగిపోయిందని అనుకుందాం. ఇంకా ఎన్ని చైర్స్ ఉంటాయండి మనకి? 3. సో 3 చైర్స్ ఇలా వేస్తున్నాను.
C1 C2 C3. పర్సన్స్ మాత్రం నలుగురు ఉన్నారు. P1 P2 P3 P4. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 4 పర్సన్స్లో ఎంతమందిని ఈ 3 చైర్స్లో మనం అరేంజ్ చేయొచ్చు అంటే 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 4 పర్సన్స్లో మనం ఎవరొకరు ముగ్గురినే తీసుకోగలం. అవునా కదా? అంటే 4 ఆబ్జెక్ట్స్లో మనం ఏదో ఒక 3 ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోగలం. ఎయిదర్ P1 P2 P3 తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ పర్సన్కి ఫస్ట్ చైర్, సెకండ్ పర్సన్ సెకండ్ చైర్, థర్డ్ పర్సన్ థర్డ్ చైర్. లేదు P2 P4 P1 తీసుకోవచ్చు. లేదంటే P1 P3 P4 ఇలా తీసుకోవచ్చు. ఇలా మనం రాసుకుంటూ వెళ్తే అరేంజ్మెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక్క అరేంజ్మెంట్ తీసుకుంటున్నానండి. దీన్ని నేను ఎలా రాస్తానంటే పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ 4 ఆబ్జెక్ట్స్ టేకెన్ చెప్పాలి. టేకెన్ ఇప్పుడు ఎన్ని తీసుకున్నానండి నేను 3 టేకెన్ 3 at a time. ఇది టోటల్ ఆబ్జెక్ట్స్. నువ్వు ఆ టోటల్ ఆబ్జెక్ట్స్లో ఎంతమందిని తీసుకుని అరేంజ్ చేసావని చెప్పేది ఇది. ఇక్కడ ఎంతమందిని తీసుకుని అరేంజ్ చేసామనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్. అక్కడ ఖాళీగా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నింటిలోనే నువ్వు అరేంజ్ చేయగలవు. అవునా కదా? సో దట్స్ వై మనకి ఇక్కడ 3 ప్లేసెస్ ఉండడం వల్ల 4 పర్సన్స్ ఉన్నప్పటికీ ముగ్గురమే మనం కన్సిడర్ చేయగలం. అందుకనే ఈ అరేంజ్మెంట్ మనం ఎలా చెప్తాము మ్యాథమెటికల్గా 4 ఆబ్జెక్ట్స్ అంటే పెర్ముటేషన్ ఆఫ్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ 4 ఆబ్జెక్ట్స్ టేకెన్ 3 at a time. ఒకే అరేంజ్మెంట్ని. ఓకే, ఇలా మనకి టోటల్ చాలా అరేంజ్మెంట్స్ వస్తాయి. అవి ఎన్ని వస్తాయి అనేది మనం ఫర్దర్గా చూద్దాం. చాలా అరేంజ్మెంట్స్ వస్తాయి కదా. ఇంకా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ అరేంజ్మెంట్స్ అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ 4 ఆబ్జెక్ట్స్ టేకెన్ 3 at a time. టోటల్ అరేంజ్మెంట్స్ని ప్రతిసారి మనం ఎలా రాయకుండా దీన్నే సింపుల్గా చూడగండి. జాగ్రత్తగా వినాలి. NPR ఫామ్గా రాస్తాం. ఏం కంగారు పడద్దు. ఎన్ అంటే మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి 4 కాబట్టి ఇక్కడ n ప్లేస్లో మనకి 4. అండ్ ఇప్పుడు మొత్తం ఆబ్జెక్ట్స్లో నువ్వు ఎంతమందిని అరేంజ్ చేయగలిగావు అంటే ఎంతమందిని తీసుకున్నావు మొత్తం ఆబ్జెక్ట్స్లో అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అనేది ఇదన్నమాట. సో ఎంతమందిని అండి ఇక్కడ మనం తీసుకున్నది 3 అంటే 4P3 అన్న ఇదంతా అంటే ఈ మొత్తం మనం రాసాం కదా, ఇదైనా ఒకటే. ఇది కనబడగానే మీకు ఏం గుర్తు కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 ఆబ్జెక్ట్స్ taken 3 at a time. P represent permutation, that means arrangement. Here the 4 represent number of total objects and the 3 represent number of objects that we will be taken. అంటే మనం తీసుకున్నాం అన్నమాట, అరేంజ్ చేసాం అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు మ్యాథమెటికల్గా దీన్ని ఎలా రాయొచ్చు నేను అంటే ఈ అరేంజ్మెంట్స్ని అన్నిటినీ కూడా 4P4 చూసారా. ఇక్కడ ఎందుకంటే 4 ఆబ్జెక్ట్స్ ఉన్నారు అంటే 4 పర్సన్స్ ఉన్నారు, 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇదేమో టోటల్, ఇవేమో మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్. నలుగురిని తీసుకోగలం ఇక్కడ ఎందుకంటే 4 చైర్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమైందండి? సో ఇదన్నమాట మనకి బేసిక్గా ఇది ఒక పెర్ముటేషను. దీన్ని మ్యాథమెటికల్గా మనం ఎలా చెప్తాము, దీనికి సంబంధించిన మ్యాథమెటికల్ నోటేషన్ ఇది. ఓకే, క్లియర్ కదా? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం పెర్ముటేషన్ అర్థమైంది కదండి. దానికి సంబంధించిన మ్యాథమెటికల్ స్టేట్మెంట్, మ్యాథమెటికల్ నోటేషన్ కూడా ఫుల్ క్లియర్ కదా. తర్వాత పెర్ముటేషన్ డెఫినేషన్ అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డెఫినేషన్ అండి. మీకు నోట్స్ రాసుకుంటారని చెప్పి నేను ఇక్కడ రాశాను. చూడండి ఒక్కసారి. ఇది ఏ పెర్ముటేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఇన్ ఏ డిఫైనైట్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టేకెన్ సమ్ ఆర్ ఆల్ ఎట్ ఏ టైమ్. చెప్పాను కదండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం అరేంజ్ చేస్తే దాన్ని ఒక పెర్ముటేషన్ అని చెప్తాము. అయితే ఈ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆర్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇందాక 4 ఆబ్జెక్ట్స్ టేకెన్ 3 అని చెప్పి రాశాను కదా, అంటే టోటల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నావా లేదా అందులో కొన్ని తీసుకున్నావా అనేది మనం అరేంజ్మెంట్ బట్టి చెప్తాం. ఇక డెఫినేషన్లో అదే ఇచ్చారు. అరేంజ్మెంట్ ఇన్ ఏ డిఫైనైట్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టేకెన్ సమ్ కొన్ని లేదా అన్ని తీసుకున్నావా, లేదా అంటే కొన్ని తీసుకునే అరేంజ్ చేయొచ్చు లేదంటే అన్ని తీసుకునే అరేంజ్ చేయొచ్చు అనేది. ఓకే సరే, ఇక డెఫినేషన్ మనము రఫ్ చేసుకుందాము. అంటే మీరు కేవలం నోట్ చేసుకుంటారని చెప్పి రాశాను అంతే.
సరే, తర్వాత చూడండి, జాగ్రత్తగా చూడాలండి. ఎగ్జాంపుల్లో 4 ప్లేసెస్ 4 ఆబ్జెక్ట్స్ ఉంటే, ఐ మీన్ ఇక్కడ పర్సన్స్ అని, ఇవి చైర్స్ అని. ఇంకా నేను ప్రతిసారి పర్సన్స్ చైర్స్ అని అనకుండా వీటిని ప్లేసెస్, వీటిని ఆబ్జెక్ట్స్ అని అంటాను. ఓకే, అంటే ఇంకా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో 4 ఆబ్జెక్ట్స్ని 4 ప్లేసెస్లో మనం ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, దట్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ అన్నమాట. ఓకే, నోటేషన్ వరకు ఓకే, బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4p4? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4p4 అంటే మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ చెప్పుకోవడం జరిగింది ప్రీవియస్గా. ఏంటంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, ఒక ఈవెంట్ జరగడానికి, అంటే ఒక వర్క్ జరగడానికి m వేస్ ఉంటే అలాగే సెకండ్ ఈవెంట్ జరగడానికి n వేస్ ఉంటే, సో టోటల్ వేస్, ఫస్ట్ ఈవెంట్ జరిగి తర్వాత ఇది జరగడానికి టోటల్ వేస్ మనకి ఏంటంటే m × n వేస్ అని చెప్పి మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ చెప్పుకోవడం జరిగింది. అక్కడ నేను బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను కాన్సెప్ట్ అంతా కూడా. ఓకే, ఒకసారి అది చూడండి మీకు ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే, ఎందుకంటే ఇది మీకు అర్థమైతేనే ఇప్పుడు నేను ఫర్దర్గా మనం వెళ్ళగలం. సరే, ఇప్పుడండి ఈ చైర్లో ఈ 4 పర్సన్స్ ఎవరైనా కూర్చోవచ్చు. దట్ మీన్స్ దీనికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4 వేస్. ఓకేనా, అంటే ఈవెంట్ ఏంటి? చైర్లో కూర్చోవడం. ఈ ఈవెంట్ జరగడానికి మనకి 4 వేస్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ కూర్చోవచ్చు, సెకండ్ పర్సన్ కూర్చోవచ్చు, థర్డ్ పర్సన్ కూర్చోవచ్చు, ఫోర్త్ పర్సన్ కూర్చోవచ్చు. అంటే 4 వేస్ ఉన్నాయి. ఇక సెకండ్ చైర్లో కూర్చోవడానికి ఎన్ని వేస్ ఉన్నాయండి? ఓన్లీ 3 వేస్. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని పోతాడు కదా, ఇంకా ముగ్గురు మాత్రమే కూర్చోవడానికి ఎందుకో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి 3 వేస్, తర్వాత దీనికి 2 వేస్, తర్వాత దీనికి 1 వే. అవునా? అంటే ఇక్కడ యాక్చువల్లీ 4 ఈవెంట్స్ అన్నట్టు. ఫస్ట్ ఈవెంట్, సెకండ్ ఈవెంట్, థర్డ్ ఈవెంట్, ఫోర్త్ ఈవెంట్. సో ఒకటి తర్వాత ఒకటి జరగడానికి టోటల్ వేస్ ఎన్ని ఉంటాయి అని అంటే, బై యూజింగ్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ సింప్లీ మల్టిప్లై ఆల్ దీస్ వాల్యూస్. సో 4 × 3 12, 12 × 2 24, 24 × 1 24. దట్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఎంత అండి మనకి? 24 సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేయొచ్చు మనం. అంటే 4 పర్సన్స్ ఉన్నారు, 4 చైర్స్ ఉన్నాయి, మనం వాళ్ళని స్వాప్ చేస్తూ అంటే ప్లేసెస్ మారుస్తూ 24 సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ 4p4. అంటే 4p4 మీన్స్ 24 అని అర్థం. అర్థమైందండి? సరే, ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రతిదానికి ఇలా మనం ఇది చూసుకొని ఎన్ని వేస్ వచ్చాయో చూసుకొని మల్టిప్లై చేసి దీనికి ఆన్సర్ ఇది అవుతుందని చెప్పి వేయాలంటే చాలా కష్టం. అవునా? మరి స్టాండర్డ్గా ఏదైనా ఫార్ములా లాంటిది మనం డెరైవ్ చేసుకుంటే బాగుంటుంది దీనికి. అవునా? డెరైవ్ చేసుకుందాము. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, 4p4 అంటే 24 వచ్చింది, ఓకే. మరి 4p3 అంటే ఎంత వస్తుంది? మనం నార్మల్గా చెప్పగలమా? చెప్పలేము. అందుకనే దీనికి ఒక ఫార్ములా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం డెరైవ్ చేసేసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు బేసిక్గా మనం ఇలాగా దీనికి కూడా చెప్తాం. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ చైర్లో కూర్చోవడానికి ఎంతమందికి ఛాన్స్ ఉంది? నలుగురుగా ఎవరైనా కూర్చోవచ్చు. అంటే 4 వేస్ ఉన్నాయి. 4 తర్వాత ఎన్ని వేస్ అండి మనకి? 3, తర్వాత 2. అంటే ఇక్కడ ఇంక ఇద్దరు కూర్చోవడానికే ఛాన్స్, ఇక్కడ ముగ్గురు కూర్చోవడానికి ఛాన్స్, ఇక్కడ నలుగురు కూర్చోవడానికి ఛాన్స్. సో టోటల్ వేస్ అంటే టోటల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ 4 3 12, 12 2 24. ఇక్కడ కూడా మనకి 24 వేస్ వచ్చాయి. ఓకేనండి? అంటే 4p3 అన్నా కూడా 24. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఒక నోటేషన్ రాస్తాను. 4p4 ఈక్వల్ టు 4 × 3 × 2 × 1. అవునా కదా? 4 × 3 × 2 × 1 ఇదే కదా. అండ్ దీన్ని నేను 4 × 4 - 1 × 4 - 2 × 4 - 3 అని రాస్తాను. రాసుకోవచ్చా లేదా? ఎందుకంటే 3 అంటే 4 - 1, 2 అంటే 4 - 2, 1 అంటే 4 - 3. ఓకే. అలాగే సిమిలర్లీ దీన్ని కూడా 4p3ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 × 3 × 2 అంటే 24 కదా. అంటే ఇది దీన్ని 4 × 4 - 1 × 4 - 2. ఓకే, ఇలా రాసుకోవచ్చా? వాల్యూస్ ఏమే కదా. అండ్ ప్యాటర్న్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4p4 ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ వస్తుంది.
తర్వాత దీనికంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది, దీనికంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది, చూసారా? అలాగే దీనికంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది, అలాగే దీనికంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది. అలా ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఈ కింద ఉన్న దానికంటే ఒకటి తక్కువ, అంటే కింద 4 ఉంది కదా, 4 కంటే ఒకటి తక్కువ అంటే ఎంత అవుతుందండి? 3 వరకు తగ్గుకుంటా వెళ్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది 1 టైం తగ్గిందండి, 4 - 1, తర్వాత 4 - 2, తర్వాత 4 - 3, అంటే ఎంతంత మైనస్ అవుతుంది అనేది మనం దేని బట్టి చూసుకోవాలి? ఈ కింద ఉన్న వాల్యూ బట్టి. దీనికన్నా ఒకటి తక్కువ, అక్కడ వరకు మైనస్ అవుతుంది. ఇప్పుడు 4 కన్నా ఒకటి తక్కువ అంటే 3 కదా, అందుకనే -1, తర్వాత -2, -3. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా చెప్తా. ఫస్ట్ ఇక్కడ ఉండేది ఇక్కడ రావాలి కదా 4, తర్వాత 4 నుండి ఒకటి తీసేయాలి, సో 3, తర్వాత 3 నుండి ఒకటి తీసేస్తే 2, అంతే. ఇంకా దీని నుంచి తీయడానికి లేదు మనకి, ఇక్కడతో క్లోజ్. అంటే 4 × 4 - 1 × 4 - 2. ఇక్కడ చూడండి -1 -2, అంటే ఈ 2 అనేది మనం దేని బట్టి చూసుకోవాలి? దీని బట్టి. దీనికన్నా ఒకటి తక్కువ, 3 - 1, ఇంకా 2 వరకు వచ్చింది. అర్థమవుతుందండి మీకు ప్యాటర్న్? ఓకే, సరే. ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసేసుకుందాం, ఇందులోనూ ఇంకొకటి తీసుకుందాం మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం అంతే. ఇప్పుడండి చైర్స్ 2 ఉన్నాయి. చైర్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. పర్సన్స్ మాత్రం 4 ఉన్నారు. పర్సన్స్ మాత్రం 4 ఉన్నారు. సో P1 పర్సన్స్ అంటే వేరు, P1, P2, P3, P4. ఇప్పుడు నాకు చెప్పండి టోటల్ నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఎన్ని వస్తాయి అంటే 4 P టేకెన్. మనం ఎంతమందిని తీసుకుని అరేంజ్ చేయగలమండి? మొత్తం 4 ఉన్నారు, కానీ మనం ఎంతమందిని తీసుకోగలము? ఓన్లీ 2. దట్ మీన్స్ 4P2. ఇప్పుడు మనం బేసిక్గా మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి వేస్ ఎన్నో చూద్దాం. ఇక్కడ ఎంత ఛాన్స్ ఉంది? ఎన్ని వేస్ ఉన్నాయండి? 4 వేస్, ఎందుకంటే 4 పర్సన్స్ ఎవరైనా కూర్చోవచ్చు. ఇక్కడ ఓన్లీ 3 వేస్, ఎందుకంటే ఒక పర్సన్ కూర్చుని పోతాడు కాబట్టి ఇంకా 3 పర్సన్స్ ఉంటారు. ఆ 3 పర్సన్స్ ఎక్కడ ఎవరైనా ఇక్కడ కూర్చోవచ్చు. దట్స్ వే ఇక్కడ 3 వేస్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఎంత? 12. అంటే దట్ మీన్స్ 4P2 అంటే 12. ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూద్దాం. అంటే 12 అంటే మనకి ఎలా వచ్చిందండి? 4P2 = 4 × 3. 4 × 3 అంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉండేది ఇక్కడ వస్తుంది 4 × తర్వాత దీనికన్నా ఒకటి తగ్గాలి, సో 4 - 1, తర్వాత ఏమవుతుంది? 4 - 2. మనం రాసుకోవచ్చండి? రాసుకోకూడదు. ఇది ఎందుకో ఇక్కడ చూడండి 2 ఉంది, అంటే 2 కన్నా 2కి ఒకటి మైనస్ చేయండి, అంటే 2 నుంచి ఒకటి తీసేస్తే ఇంకా 1 వస్తుంది, అంటే 1 వాల్యూ తగ్గించాలి. మీకు అర్థమవుతుంది? ఈ ప్యాటర్న్ అర్థమవుతుందా? ఇది చూసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ కింద 4 వచ్చింది, 4కి 1 తీస్తే 3, అంటే మనము -1 చేయాలి, -2 చేయాలి, -3 చేయాలి. ఇదిగో 3కి 1 తగ్గించండి 2, అంటే ఫస్ట్ ఇది రాసి తర్వాత -1 చేయాలి, తర్వాత -2 చేయాలి, అంటే దీనికి ఒకటి తక్కువ వరకు మైనస్ చేసుకుంటా వెళ్ళాలి. అదే మీకు అర్థం చేసుకునేది. అర్థమవుతుందండి? సో ఇది ఓకే. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో థియరము ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? ఈ థియరము నేర్చుకుందాము. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, స్టేట్మెంట్ ఒకసారి చూడండి. అండ్ ఈ థియరం దేనికి రిలేటెడ్ అంటే మనము NPR అని చెప్పాను కదండి, ఇందాక ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. దీనికి రిలేటెడ్ అన్నమాట. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అని ఇక్కడ చెప్తారన్నమాట. అంతే, అంతకు మించి ఏమీ కాదు. చూడండి, ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ ఆఫ్ n different objects taken are at a time where 0 is less than or less than or equal to n and the objects do not repeat is అని చెప్పి మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంటే మనము n ఆబ్జెక్ట్స్ తీసుకుంటే n ఆబ్జెక్ట్స్ అంటే n ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ అన్నమాట. n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకుని వీటిని ఆర్ ప్లేసెస్లో రిపిటేషన్ లేకుండా, ఆబ్జెక్ట్స్ డు నాట్ రిపిటేషన్ లేకుండా ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలము అంటే ఇన్ని విధాలుగా. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మ్యాథమెటికల్ నోటేషన్ ఏమవుతుందండి? n ఆబ్జెక్ట్స్, అందులో ఆర్ మనం తీసుకుంటున్నట్టు లెక్క, అంటే NPR అన్నమాట. దీని గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎగ్జాంపుల్లో. ఇది థియరం. మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ అండి. లైక్ ఇందాక 4 పర్సన్స్ అన్నాను కదా, ఆ 4 పర్సన్స్ కూడా డిఫరెంట్ పర్సన్స్ అన్నట్టు. అలాగే టేకెన్ ఆర్ అంటే మనము ఎంతమందిని అయితే అరేంజ్ చేస్తున్నామో, ఫస్ట్ ఎగ్జాంపుల్గా 4 పర్సన్స్ని 4 ప్లేసెస్కి అరేంజ్ చేసేసాం.
సెకండ్ ఎగ్జాంపుల్లో 4 పర్సన్స్ని 3 ప్లేసెస్లో మాత్రమే అరేంజ్ చేసాం. అంటే ఆబ్జెక్ట్స్ అక్కడ 4 అంటే n 4 కానీ ఆర్ 3 అన్నమాట. అంటే మనం ఎన్ని తీసుకున్నాము అనేది. అండ్ ఆబ్జెక్ట్స్ డు నాట్ రిపీట్. మనం అరేంజ్ చేసేటప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదు ఆబ్జెక్ట్స్ అనేవి. అర్థమవుతుందండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఆర్కి సంబంధించి ఇంటర్వెల్ ఉన్నది చూడండి ఇక్కడ 0 <r n. అంటే ప్లేసెస్ అనేవి అంటే మనం అరేంజ్ చేసే ప్లేసెస్ అనేవి కంపల్సరీ 0 కన్నా ఎక్కువ ఉండాలి. బట్ టోటల్ ఆబ్జెక్ట్స్ కన్నా తక్కువ ఉండొచ్చు, లేదంటే ఈక్వల్ అవ్వచ్చు. r n అని ఉంది కదా. n అంటే టోటల్ ఆబ్జెక్ట్స్, r అంటే ఈ టోటల్ ఆబ్జెక్ట్స్లో ఎంతమందిని తీసుకుంటున్నాము అనేది. ఓకే, తీసుకుంటే మొత్తం అందరినీ తీసుకోవచ్చు. లైక్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్టు 4 పర్సన్స్ 4 ప్లేసెస్. లేదు అంటే ఆబ్జెక్ట్స్ కన్నా తక్కువ తీసుకోవాలి ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ ప్లేసెస్ తీసుకోకూడదు. అంటే సెకండ్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్టు 4 ఆబ్జెక్ట్స్ బట్ మనం తీసుకున్న ప్లేసెస్ 3. అర్థమైందండి అది. సరే, మనకి టోటల్గా n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్ ప్లేసెస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఫస్ట్ ప్లేస్లో నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది? టోటల్ n, మనం ఎన్ని అయినా తీసుకోవచ్చు. అదే n మీన్స్ నెంబర్ అన్నమాట అది. ఓకే, ఇందాక మనం 4, 5 చెప్పుకున్నాం కదా, అలాంటిది ఇది. సో ప్రతి n ఆబ్జెక్ట్స్ ఇక్కడ తీసుకోవచ్చు కాబట్టి దీనికి ఎన్ని వేస్ ఉన్నట్టండి? n వేస్. తర్వాత ప్లేస్లో అంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్ అన్నమాట. అలా ఈ సెకండ్ ప్లేస్లో మనం ఎన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది? దీనికన్నా ఒకటి తక్కువ. సో ఎలాగండి? ఫస్ట్ మా ఎగ్జాంపుల్లో 4 పర్సన్స్ 3 చైర్స్ అన్నప్పుడు ఇక్కడ 4 పర్సన్స్కి ఛాన్స్ ఉంది. ఇక్కడ దీనికన్నా ఒకటి తక్కువ అంటే 4 - 1 దట్ మీన్స్ 3. ఇక్కడ దీనికన్నా ఒకటి తక్కువ అంటే 4 - 2 ఇంకా చెప్పాలి అంటే. సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ n అయినప్పుడు ఇక్కడ ఎంత అవుతుందండి? n - 1. తర్వాత ఎంత అవుతుంది? n - 2. తర్వాత n - 3. తర్వాత n - 4. అలా ఎక్కడి వరకు వస్తుంది? అది చాలా ఇంపార్టెంట్. అలా ఎక్కడి వరకు వస్తుంది అంటే చూడండి, ఎగ్జాంపుల్ చూడండి ఒక్కసారి. 4p3 అని ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఇందులో నేను ఏం చెప్పానండి మీకు? 4 ఇంటూ తర్వాత 4 - 1 ఇంటూ తర్వాత 4 - 2 ఇంటూ తర్వాత 4 - 3 వస్తుందా రాదా? రాదు. ఎందుకంటే అది ఎక్కడి వరకు వస్తుందని చెప్పాను ఈ మైనస్. దీనికన్నా ఒకటి తక్కువ 3 - 1 అంటే 2 వరకు మనం తీసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఇక్కడ 3 ప్లేసెస్ అని అంటే మనం తీసుకున్న ప్లేసెస్. ఇప్పుడు మనం తీసుకున్న ప్లేసెస్ ఏంటండి? r అంటే చివరికి ఎక్కడి వరకు రావాలి? n అంటే టోటల్ n మైనస్ ఇక్కడ ఉన్నదానికంటే ఒకటి తక్కువ. అంటే దీని అర్థం దీన్ని 3 - 1 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఉన్నదానికంటే ఒకటి తక్కువ అంటే ఇక్కడ ఉన్నది ఇప్పుడు మనకి ప్లేసెస్ ఎన్ని టోటల్? r. సో r - 1 అన్నమాట. అర్థమైందండి? సో అంతే. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేసు, ఇది థర్డ్ ప్లేసు, ఇది ఫోర్త్ ప్లేసు, ఇది ఫిఫ్త్ ప్లేసు. అలా మనకి ఇది చివరి 8th ప్లేస్ అన్నమాట. అర్థమైందండి? అంతే. ఇందులో మనం చేయడానికంటే ఏముండదు. ఓకే, మనం ప్రాబ్లమేటిక్గా ఫార్ములాస్ ఏమైనా అప్లై చేయడానికి ఏముండదు. డైరెక్ట్గా ప్లేసెస్ అరేంజ్మెంట్స్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో అరేంజ్ చేయడానికి n వేసు, సెకండ్ ప్లేస్ అరేంజ్ చేయడానికి n - 1 వేసు, థర్డ్ ప్లేస్ అరేంజ్ చేయడానికి n - 2 వేసు, ఫోర్త్ ప్లేస్ n - 3. అలా మనకి టోటల్ వేస్ అంటే ఏమవుతాయి? సింపుల్గా మల్టిప్లై చేసేయడమే. ఓకే, అన్ని వేస్ అన్నమాట. చూడండి, ఇది ఒకటే. అర్థమైందా? అండ్ దీన్నే మనం షార్ట్కట్లో ఎలా రాసుకోవచ్చు? టోటల్ ఆబ్జెక్ట్స్ n మనం ఎన్ని తీసుకుంటున్నాం? r. సో npr మీన్స్ దిస్ వాల్యూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ థియరము. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఒక్కసారి చూడండి. స్టేట్మెంట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ ఆఫ్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం. ఇక్కడ వరకు సేమే, ఇంతకు ముందు థియరము ఇది కూడా. బట్ ఇక్కడ చూడండి, వేర్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఈజ్ అని చెప్పి మనకి ఇవి వేస్ అండి. ఓకే, అంటే అరేంజ్మెంట్స్ అని. ఇందాక మనం పెద్ద ఎక్స్ప్రెషన్ రాసాం చూడండి, n ఇంటూ n - 1 ఇంటూ n - 2 ఇంటూ అని. అది ఇప్పుడు n ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆర్ వేర్ రిపిటేషన్ డు నాట్ అలౌడ్. రిపిటేషన్ అలౌడ్ లేనప్పుడు ఇక్కడ రిపిటేషన్ అలౌడ్ ఉంది. అంటే ఇక్కడ ఒక కొత్త ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 3 లెటర్స్ ఇచ్చానండి. 3 లెటర్స్ ఇచ్చాను. ఏంటంటే ఎస్, ఓ, ఎన్ 3 లెటర్స్ ఇచ్చాను. 3 లెటర్స్ని యూజ్ చేసి మీరు 3 లెటర్ కోడ్స్ అంటే ఎన్ఓఎస్ ఇదొక కోడు, ఓఎస్ఎన్ ఇదొక కోడు, ఎస్ఎస్ఓ ఇదొక కోడు, ఇలాంటివి అన్నమాట. అయితే ఇలాంటి కోడ్స్ ఎన్ని రెడీ చేయొచ్చు అండ్ నువ్వు ఈ లెటర్స్ని రిపీట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ లెటర్ ఎన్, మళ్ళీ నువ్వు సెకండ్ లెటర్ కూడా కావాలితే ఎన్ తీసుకోవచ్చు, థర్డ్ లెటర్ కూడా కావాలితే ఎన్ తీసుకోవచ్చు. లేదు ఎస్ తీసుకున్నాం, మళ్ళీ ఎస్ తీసుకోవచ్చు, మళ్ళీ ఎన్ తీసుకోవచ్చు. రిపిటేషన్ అలౌడ్ అంటే ఇది అర్థం, ఎలా తీసుకోవచ్చు అని. ఒకవేళ రిపిటేషన్ అలౌడ్ లేదనుకోండి, నేను కంపల్సరీ 3 డిఫరెంటే తీసుకోవాలి. అంటే ఏమేమి వస్తాయి? ఎస్ఓఎన్, తర్వాత ఎస్ఎన్ఓ, తర్వాత ఓఎన్ఎస్, తర్వాత ఎన్ఓఎస్, ఇలా మనం రాసుకుంటే 6 వస్తాయి, 6 వేస్. అవునా? ఇది రిపిటేషన్ డు నాట్ అలౌడ్. చూడండి మనకి ఆబ్జెక్ట్స్ అనేవి రిపీట్ అవ్వట్లే, కానీ ఇక్కడ అలా కాదు, రిపిటేషన్ అలౌడ్. రిపిటేషన్ అలౌడ్ అయినప్పుడు మనకి ఎన్ని పెర్మిటేషన్స్ వస్తాయి, ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి అంటే చాలా ఈజీ. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఓఎన్ అని చెప్పాను కదండి, 3 లెటర్ కోడ్స్ అంటే ఇలా. ఇది ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి అంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 వేస్. ఇది ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి, ఎందుకంటే రిపిటేషన్ అలౌడ్ కదా. అదే ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఫస్ట్ చైర్లో 4 పర్సన్స్కి ఛాన్స్ ఉంది, సెకండ్ చైర్లో ఎన్ని పర్సన్స్కి ఛాన్స్ ఉందండి? 3 పర్సన్స్కి మాత్రమే, ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు, ఇక్కడ ఉన్న పర్సన్ ఇక్కడ రాకూడదు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఉన్న లెటర్ ఎక్కడైనా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. దట్స్ వై దీనికి కూడా ఎన్ని వేస్ ఉన్నట్టు ఫిల్ చేయడానికి? 3 వేస్. దీనికి కూడా ఈ ప్లేస్ కూడా ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నట్టండి? 3 వేస్, ఎందుకంటే 3 లెటర్స్ కాబట్టి. ఇప్పుడు టోటల్ వేస్ ఏమవుతుంది? 3 × 3 × 3, దట్ మీన్స్ 3 పవర్ 3. ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇదేమో మనం ఫిల్ చేసిన ప్లేసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్, మనం ఫిల్ చేసినవి ఇక్కడ ఆర్. అంటే థీరంలో మనం డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవడానికి కుదరదు కాబట్టి ఆర్ ఎన్ అని తీసుకున్నాం. సో ఎన్ పవర్ ఆర్, అంతే. ఇదే ఎగ్జాంపుల్ థీరంగా మనం చెప్పడమే. ఓకేనా? సరే చూద్దాం ఏమవుతుందండి మనకి. టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్? ఎన్ ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆర్ అంటే ఆర్ ప్లేసెస్ చెప్పాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ని నేను తీసుకోవచ్చు, అరేంజ్ చేయొచ్చు అంటే నువ్వు టోటల్ ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ ఆబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే అన్ని ఇక్కడే అరేంజ్ చేసేస్తామని కాదు, ఎన్ ఆబ్జెక్ట్స్ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి ఎగ్జాంపుల్, ఎస్ఓఎన్లో నువ్వు ఈ ఫస్ట్ ప్లేస్లో ఎస్ తీసుకోవచ్చు, ఓ తీసుకోవచ్చు, ఎన్ తీసుకోవచ్చు, ఇలా అన్నమాట. ఇప్పుడు ఎన్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ 3 కాబట్టి 3 ఏదైనా తీసుకోవచ్చు, అంటే 3 వేస్ ఉన్నట్టు. ఇక్కడ ఎన్ ఆబ్జెక్ట్స్ కాబట్టి దీనికి ఎన్ని వేస్ అండి? ఎన్ వేస్. ఇది ఫస్ట్ ప్లేస్. తర్వాత సెకండ్ ప్లేస్, ఇది ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? రిపిటేషన్ అలౌడ్ కదా, అంటే ఇక్కడ కూడా నువ్వు ఎన్ ఆబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు. దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో ఎన్ వేస్. అలాగే థర్డ్ ప్లేస్ తీసుకో, దీనికి ఎన్ని వేస్ ఉన్నట్టు? ఎన్ వేస్. అలా నువ్వు ఇంకా చివరి ప్లేస్ ఏంటి? ఆర్ ప్లేసెస్ అన్నారు కదా, అంటే చివరి ఆర్ ప్లేస్ తీసుకున్నప్పుడు అంటే ఆర్ ప్లేసెస్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. మనకి క్వశ్చన్లో ఇస్తారు పర్టికులర్గా ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి అనేది. ఆ ప్లేస్లో ఆర్ మనం రీప్లేస్ చేసుకున్నాం అంతే, ఎందుకంటే థియరం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి. అదవుతుందా? మేబీ ఆర్ 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, లేదంటే 5 అవ్వచ్చు, 3 ఏదైనా అవ్వచ్చు, ఏ న్యాచురల్ నెంబర్ అయినా అవ్వచ్చు. అదవుతుందా? అది ఓకే. అంటే ఇది ఫిల్ చేయడానికి కూడా మనకి ఎన్ని వేస్ అండి? ఎన్ వేస్. ఇప్పుడు టోటల్ వేస్ అంటే బై యూజింగ్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సో అన్నిటిని మల్టిప్లై చేసేయడమే, n × సో ఆన్ × n. అయితే మనం ఎన్ని ఎన్లను మల్టిప్లై చేసాం? 1 n, 2 3 4 5 6 7 8 9 10 అలా చివరి వరకు ఎన్ని ఉన్నాయి? 6 ఎన్లను మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ 5 తీసుకుందాం అండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5 తీసుకుందాం. 5 ఎన్లను మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చెప్పండి నాకు? n × n అంటే ఎంత? n పవర్ 5. అవునా? ఇప్పుడు ఆర్ పెట్టుకో, అంటే టోటల్ వేస్ ఎన్ని అవుతున్నాయండి మనకి? n × సో ఆన్ n r టైమ్స్ ఇంటూ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు n పవర్ r. ఓకే,
సింపుల్, మీరు చూసుకోవాల్సిందల్లా రిపిటేషన్ అలౌడా, రిపిటేషన్ నాట్ అలౌడా. రిపిటేషన్ అలౌడ్ అయితే NPR వస్తుంది, రిపిటేషన్ నాట్ అలౌడ్ అయితే N⁻R వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అండి ఇవి. NPR అంటే ఇందాక మనం ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం కదా, అంతా రాసుకోకుండా దాన్ని మనం ఇప్పుడు చిన్నది చేసి ఒక ఫార్ములా మనం నేర్చుకున్న ఎగ్జాంపుల్ని యూజ్ చేసి మనమే ఓన్గా ఫార్ములా రెడీ చేసుకుందాం. ఓకేనా, చక్కగా నోట్ చేసుకోండి. ఇది మనం నేర్చుకున్న దాని ప్రకారం NPR అంటే ఇది, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ N టేకెన్ R ఎట్ ఏ టైమ్ విచ్ రిపిటేషన్ నాట్ అలౌడ్. మీరు ఇందాక థియరమ్స్ చెప్పాను కదండి, 2 థియరమ్స్. అవి థియరమ్స్ అంటే అవి ఏవో క్వశ్చన్స్గా చూడొద్దు, అవి ఫార్ములాస్ అన్నమాట. మనకి N ఆబ్జెక్ట్స్ తీసుకుని R ప్లేసెస్లో అరేంజ్ చేసినప్పుడు రిపిటేషన్ లేకుండా ఎన్ని పెర్మిటేషన్స్ వస్తాయి అనేది ఇది. అంతేగాని అది ఏదో క్వశ్చన్గా చూసి మాత్రం వదిలేదు, ఫార్ములాస్ మనం ప్రాబ్లమ్ చేయడానికి యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సరే, దీన్ని ఇంకా ప్రతిసారి ఎలా రాసుకోవాలంటే కష్టం కదా, ఇంకా సింపుల్గా చేసేద్దాం. దానికోసం మనము ఫ్యాక్టోరియల్ నోటేషన్ తెలుసుకోవాలండి. ఫ్యాక్టోరియల్ నోటేషన్ చాలా ఈజీ, చూడండి. N ఫ్యాక్టోరియల్ లేదా ఫ్యాక్టోరియల్ N అని చెప్తామండి దీన్ని. N ఫ్యాక్టోరియల్ లేదా ఫ్యాక్టోరియల్ N. దీని మీనింగ్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ N న్యాచురల్ నెంబర్స్ అని. N న్యాచురల్ నెంబర్స్ అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాను అనుకోండి, 1 నుంచి 5 వరకు న్యాచురల్ నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేసుకుంటా వెళ్ళిపో. అంటే 5 × 4 × 3 × 2 × 1 అంతే. లేదు 3 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి, 3 × 2 × 1. లేదు 4 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి, 4 × 3 × 2 × 1 అన్నమాట. ఇలా ఓకేనా. ఫ్యాక్టోరియల్ నోటేషన్ గురించి మనం బేసిక్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్కి సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × 3 × 2 × 1. ఇదే కదా మనం నేర్చుకున్నది. ఇక్కడ మీరు ఈ 5 నుండి ఇది అబ్జర్వ్ చేస్తే 5 × 4 × 3 × 2 × 1 అంటే దీని ప్లేస్గా మనం ఏం రాసుకోవచ్చు అండి, 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా, 5 ఫ్యాక్టోరియల్. అవునా? మళ్ళీ ఈ 5ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ 6గా రాసుకోగలనా అంటే 5ని 6 - 1 అని రాసుకోవచ్చు కదండి, 6 - 1 ఫ్యాక్టోరియల్. సో టోటల్గా దీన్ని కంబైన్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 6 × 6 - 1 ఫ్యాక్టోరియల్. అలాగే ప్రతిదాన్ని కూడా ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ మళ్ళీ మనం సెపరేట్గా తీసుకున్నాం అనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 5 × 5 - 1 ఫ్యాక్టోరియల్. లేదు 10 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం అనుకోండి, 10 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 10 × 10 - 1 ఫ్యాక్టోరియల్. అంటే ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి వాల్యూ న్యాచురల్ నెంబర్ తీసుకుని దానికి ఫ్యాక్టోరియల్ అప్లై చేస్తే న్యాచురల్ నెంబర్ మీరు ఏదైనా తీసుకోండి ఈ ఫామే వస్తుంది. 100 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం అనుకోండి, 100 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 100 × 100కి 1 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 100 - 1 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు జనరల్గా మనము n తీసుకుంటే ఏమవుతుందండి, n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n × n - 1 ఫ్యాక్టోరియల్. అంతే, ఇదే ఫార్ములా. చూసారా, కొన్ని ఫార్ములాస్ ప్యాటర్న్ అబ్జర్వేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయండి. ఎగ్జాంపుల్కి ఇలాంటి ఫార్ములాస్. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనము అంటే ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ నోటేషన్కి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పాం. బట్ అసలు n ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అవుతుంది, వాల్యూ అంటే మనం ఎలా రాస్తాము, అలా n ఫ్యాక్టోరియల్కి రాయగలమా అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ అంటే ఈ విధంగా రాసామండి. దీన్ని నేను 6 × 6 - 1 × 6 - 2 × 6 - 3 × 6 - 4 × 6 - 5 అని రాసుకొచ్చామో చూడండి ఒకసారి. అంటే ఏం కాదు, 1 అని 6 - 5, 2నేమో 6 - 4, 3నేమో ఈ విధంగా, 4నేమో ఈ విధంగా, 5నేమో ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. అంటే ప్రతిదీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 6గా రాసుకున్నాను అన్నమాట. అర్థమవుతుందండి.
ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఉండే వాల్యూ వస్తుంది, తర్వాత దీనికంటే ఒకటి తగ్గుతుంది, తర్వాత దీనికంటే ఒకటి తగ్గుతుంది, దీనికంటే ఒకటి తగ్గుతుంది, తర్వాత దీనికంటే ఒకటి తగ్గుతుంది, అలా చివరికి ఎక్కడి వరకు వచ్చేస్తుందండి? 1 వరకు వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఇంకా ఈ 6కి మైనస్ ఈ 6 ముందున్న వాల్యూ 5, అప్పుడే కదా 1 వస్తుంది. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ చెప్పండి, ఇదే ప్యాటర్న్లో ఏమవుతుందండి? 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ తర్వాత 4 మైనస్ 1 ఇంటూ తర్వాత 4 మైనస్ 2 ఇంటూ తర్వాత 4 మైనస్ 3 ఇంటూ తర్వాత 4 మైనస్ 4 వేసుకోవచ్చండి ఇలాగా? కుదరదు. ఎందుకంటే ఇది ఎక్కడి వరకు వస్తుంది మనకి? చివరి 1 వరకునే వస్తుంది. 1 వరకునే, అంటే 4 మైనస్ దీనికంటే ముందుది 3 ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. అది అర్థమైందా? ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది ఇదే ప్యాటర్న్లో? ఫస్ట్ n ఇంటూ తర్వాత దీనికంటే ఒకటి తగ్గుతుంది, సో n మైనస్ 1 ఇంటూ తర్వాత n మైనస్ 2 ఇంటూ తర్వాత n మైనస్ 3 ఇంటూ ఓకే, చివరిది ఏమొస్తుంది? 1 వస్తుంది. కానీ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ n లో అరేంజ్ చేయగలమా? అంటే ఇక్కడ అరేంజ్ చేసినట్టు చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేసామంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే చివరికి 4 వచ్చి మైనస్, అంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ అంటే n వచ్చి మైనస్, ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏమొచ్చింది? దీనికంటే ముందు నెంబర్ వచ్చింది, దీనికంటే ముందు నెంబర్ అంటే దీని ముందు న్యాచురల్ నెంబర్. ముందు న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? దీనికన్నా ఒకటి తక్కువ. అంటే ఇక్కడ 3 అంటే దాని అర్థం ఏంటి? 4 మైనస్ 1 అని, అంటే దీనికన్నా ఒకటి తక్కువ. అలాగే ఇక్కడ n వచ్చింది, ఇప్పుడు n కంటే ఒకటి తక్కువ ఇక్కడ రావాలి, అంటే n మైనస్ 1 అన్నమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. n మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, n క్యాన్సిల్ 1 వచ్చింది చూసారా? అలా అందుకని చివరిదానికి ప్రతిదానికి 1. అలాగే దీని ముందు దానికి 2 వస్తుంది, దీని ముందు 3 వస్తుంది, అలా అన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ సో ఆన్ ఇంటూ చివర 3 ఇంటూ 2 ఇంటూ 1 అన్నమాట. అంటే 1 అనే న్యాచురల్ నెంబర్ నుండి ఇక్కడ వరకు మనం మల్టిప్లై చేసుకుంటాము అని అర్థం n ఫ్యాక్టోరియల్ అంటే. క్లియర్ కదండి అందరికీ కూడా? చక్కగా నోట్ చేసుకోండి. ఫ్యాక్టోరియల్ నోటేషను, ఫ్యాక్టోరియల్కి సంబంధించి ఫార్ములాస్ కూడా చెప్పుకున్నాం. మరి ఈ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ అనేది న్యాచురల్ నెంబర్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుందా అని అంటే, జనరల్గా మనము ఇక్కడ కాన్సెప్ట్ ప్రకారం న్యాచురల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటామండి. ఈ ఫ్యాక్టోరియల్ అనే కాన్సెప్ట్ ఫ్రాక్షన్స్కి అలాగే నెగిటివ్ ఫ్రాక్షన్స్కి కూడా అప్లై అవుతుంది, బట్ నెగిటివ్ ఇంటీజర్స్కి మాత్రం అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -5 ఫ్యాక్టోరియల్ ఇలాంటి వాల్యూస్ మనం చెప్పలేము. అలా కాకుండా 1/2 ఫ్యాక్టోరియల్ లేదా -3/5 ఫ్యాక్టోరియల్ ఇలాంటి వాల్యూస్ మనం చెప్పవచ్చు. బట్ ఇక్కడ ఫర్దర్గా కొంచెం హై లెవెల్, ఐ మీన్ గ్రాడ్యుయేషన్ లెవెల్, బీటెక్ అది చేస్తున్నప్పుడు అందులో స్పెషల్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అక్కడ బీటా ఫంక్షను, గామా ఫంక్షన్స్ అని చెప్పి మనం నేర్చుకుంటాము. దాన్ని బేస్ చేసుకుని ఈ వాల్యూస్ చెప్తామన్నమాట. అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే అది క్లియర్ చేస్తున్నాను అంతే. ప్రస్తుతానికి ఇవైతే మనకి కాన్సెప్ట్లో లేవు. అండ్ ఇవన్నీ ఓకే. వాట్ అబౌట్ 0? అంటే 0కి ఫ్యాక్టోరియల్ చెప్పగలమంటే చెప్పొచ్చు. మనం డెరైవ్ చేసుకున్న ఫార్ములా ప్రకారం ఏంటంటే, ఇందాక మనం ఫార్ములా ఏం చెప్పుకున్నామండి? n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ n ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు ట్రాన్స్పోజ్ చేసేస్తే n ఫ్యాక్టోరియల్ బై n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని వస్తుంది. ఇప్పుడు n ప్లేస్లో 1 పెట్టండి. n ప్లేస్లో 1 పెడితే ఏమవుతుందండి మనకి? 1 ఫ్యాక్టోరియల్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1, 0 ఫ్యాక్టోరియల్. అంటే 0 ఫ్యాక్టోరియల్ రావడం కోసమే n ప్లేస్లో 1 పెట్టుకుందాం. ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 1/1 అంటే 1. సో టోటల్లీ 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1 అన్నమాట. అంటే మ్యాథమెటికల్గా. బట్ థియరిటికల్గా 0 ఫ్యాక్టోరియల్ 1 ఎందుకు అవుతుంది అనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఓకేనండి? అసలు మనం ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఎందుకు నేర్చుకున్నామండి? ఈ NPR ఫార్ములాని ఇంకా సింప్లిఫై చేయడం కోసం, అంటే ఇంత రాసుకోకుండా ఇంకా సింపుల్గా రాయడం కోసం ఫ్యాక్టోరియల్ నోటేషన్ మనం నేర్చుకున్నాము. సో NPR అంటే బేసిక్గా మనం ఇందాక థీరం చెప్పుకున్నాం కదండి, ఇదే కదా వాల్యూ. సో దీన్నే మనము n మైనస్ ఆర్, అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ఆర్, మైనస్ ఆర్ మైనస్ ఇంటూ ప్లస్, సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే టోటల్గా ఇది ఏమవుతుందండి? n మైనస్ ఆర్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు నాకు మీరు ఏం చెప్పాలి అంటే, దీని తర్వాత
టర్మ్ మనకి నార్మల్గా ఏమొస్తుంది అంటే ఇది ఫార్ములానే, ఈ ఫార్ములా పక్కన పెట్టి ఇప్పుడు n-1కి తర్వాత n-2 తర్వాత n-3 అలా వస్తుంది కదా, అంటే ఒక్కొక్కటి తగ్గుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది అంటే దీంట్లో నుండి -1 చేయాలి, అంటే దీనికి -1 చేయాలి. చేస్తే ఏమవుతుందండి, n-r+1 ఇది -1 చేస్తే ఈ -1 +1 క్యాన్సిల్ అయిపోయి దీని తర్వాత టర్మ్ ఏమొస్తుంది, ఏమొస్తుందండి n-r. దీని తర్వాత ఏమొస్తుంది అంటే దీనికి -1 చేయాలి, n-r-1. అలా మనం -1 చేసుకుంటా వెళ్తే చివరికి మనకి 1 వరకు మనం మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందండి, సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అలా అన్నమాట. సరే బాగానే ఉంది. మరి నువ్వు ఫార్ములా ఏంటి ఇచ్చింది ఇది కదా ఫార్ములా, నువ్వు మరి ఎక్స్ట్రాగా ఈ టర్మ్స్తో మల్టిప్లై చేసేసావు ఏంటి అని అంటే, మల్టిప్లై చేశాను, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డివైడ్ కూడా చేసేస్తానండి. సరే నేను వేటి అంటే ఏ టర్మ్స్తో నేను మల్టిప్లై చేశాను ఎక్స్ట్రాగా, ఈ అన్నిటితో, ఈ రెడ్తో రాసిన అన్నీ కూడా ఏ టర్మ్స్ డివైడ్ చేసేద్దాం. అంటే n-r ఇంటూ n-r-1 ఇంటూ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈ రెండు ఒకటే. ఇప్పుడు సరిపోయింది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతే యాక్చువల్గా అప్పుడు మనకి వాల్యూ ఇదే వస్తుంది, మనం తీసుకున్నదే వస్తుంది. బట్ నేను ఎందుకు అరేంజ్ చేశానంటే నోటేషన్ కొంచెం మార్చడం కోసం. అర్థమైందండి. ఇప్పుడు నాకు చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు n ఫ్యాక్టోరియల్ అంటేనండి n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. ఈ n ప్లేస్లో n-r పెట్టండి ఒక్కసారి. n ప్లేస్లో n-r అంటే n-r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n-r, n కనబడిన ప్రతి ప్లేస్లోని n-r పెట్టేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ n-r-1, ఇక్కడ ఏమవుతుంది n-r-2 సో ఆన్ చివరికి 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇవేం మారవు, ఎందుకంటే మనం న్యాచురల్ నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేసుకుంటాం ఫ్యాక్టోరియల్ అంటేనే. సో చివరి న్యాచురల్ నెంబర్స్ ఇవేం మారవు కదండి, ఫస్ట్ మారితే అంతే. ఇప్పుడు డినోమినేటర్ని ఒకసారి అబ్జర్వ్ చేయి నువ్వు, n-r-1 తర్వాత ఏమొస్తుంది n-r-2 సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే దీని ప్లేస్లో నేను ఇది రాసుకొచ్చేమో కదా, ఇది అలా ఉంచు. ఇప్పుడు పైన చూద్దాం. పైన అండి n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ సో ఆన్ మళ్ళీ n-r+1 ఇంటూ n-r ఇంటూ n-r-1 ఇంటూ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఇక్కడ మీరు సింపుల్గా చూడండి, n దగ్గర నుండి స్టార్ట్ అయ్యింది, అలా ఒకటి తగ్గుకుంటా చివరి 1 వరకు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం 10 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం అనుకోండి, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ అలా ఒకటి తగ్గుకుంటే చివరికి 3 ఇంటూ 2 ఇంటూ 1 వచ్చేస్తుంది, అవునా. అలాగే ఇక్కడ కూడా n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ సో ఆన్ అలా ఒకటి తగ్గుకుంటా 3 ఇంటూ 2 ఇంటూ 1 వచ్చేసింది. ఈ మధ్యలో మీరు పట్టించుకోవద్దు అసలు, అర్థమైంది. ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. అంటే నేను దీని ప్లేస్లో, ఈ మొత్తం ప్లేస్లో ఏం రాసేసుకోవచ్చండి, సింపుల్గా n ఫ్యాక్టోరియల్, అంతే కదా. సరే చూడండి, అంటే ఫైనల్గా మనకి ఇంత ఫార్ములాని సింపుల్ టర్మ్స్లో npr ఈజ్ ఈక్వల్ టు, ఇది మొత్తం ఏమైపోయింది n ఫ్యాక్టోరియల్ బై n డినోమినేటర్ n-r ఫ్యాక్టోరియల్. చూసారా మనకి ఎంత ఫార్ములా, అంటే యాక్చువల్లీ ఇది ఫార్ములా, దీన్ని మనం సింపుల్గా ఎలా చేసుకున్నాం అన్నమాట. ఇందాక నేను మల్టిప్లై చేయమని చెప్పాను కదా ఈ టర్మ్స్తో, ఎందుకు మల్టిప్లై చేయమన్నాను అర్థమైందండి. ఎందుకు చేయమన్నానంటే ఈ నోటేషన్ ఇలా సింపుల్గా మార్చడం కోసం. సో ఇది మల్టిప్లై చేసాము, బ్యాలెన్స్ చేయడానికి డివైడ్ చేసాము, దీని ప్లేస్లో మళ్ళీ ఇది రాసేసుకున్నాం. ఓకే, సో npr అంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. థియరిటికల్గా npr అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్, టేకెన్ r ఎట్ ఏ టైం. r అంటే ఎన్ని ప్లేసెస్లో అరేంజ్ చేస్తున్నామో అనేది. ఓకే, అండ్ r వాల్యూ మర్చిపోకూడదండి, r అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి కంపల్సరీ. అండ్ మనం తీసుకున్న టోటల్ ఆబ్జెక్ట్స్కి తక్కువ ఉండొచ్చు, లేదంటే ఈక్వల్గా ఉండొచ్చు, ఎక్కువ మాత్రం ఉండకూడదు, అంటే అరేంజ్ చేసే ప్లేసెస్ అనేవి. ఓకే,
లేదు కదా, చక్కగా నోట్ చేసుకోండి. సరే, మనం డెరైవ్ చేసుకునే ఫార్ములా మనం తెలుసుకున్న ఎగ్జాంపుల్స్, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్కి ఎలా అప్లై చేయాలో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 4 చైర్స్ తీసుకున్నాము, అలాగే 4 పర్సన్స్ కూడా తీసుకున్నాం, P1, P2, P3, P4. ఇప్పుడు ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అని చెప్పి నేను ఇక్కడ మొదట్లో ఒక 3-4 అరేంజ్మెంట్స్ రాశాను. అంటే ఇంకా చాలా ఉంటాయని చెప్పి డాట్స్ కూడా పెట్టాను, మీకు గుర్తుందో లేదో. అంటే ఇలాంటి మొత్తం ఎన్ని ఉంటాయి అనేది మనం నార్మల్గా ఎలా చెప్తాము, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చెప్తాం. అంటే ఈ చైర్లో కూర్చోవడానికి 4 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 4 వేస్, అలాగే ఇక్కడ కూర్చోవడానికి 3 వేస్, అలాగే ఇక్కడ కూర్చోవడానికి 2 వేస్, ఇక్కడ కూర్చోవడానికి 1 వే. సో 4 × 3 × 2 అంటే 24 వేస్ అని చెప్తాం. ఇదే ఫార్ములా దీనికి అప్లై చేస్తేనండి n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇన్ని నలుగురు కదా ఇక్కడ 4 పర్సన్స్ కాబట్టి 4 P R. మనం ఎంతమందిని తీసుకుని అరేంజ్ చేస్తున్నాం అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 4 కాబట్టి 4P4 అంటే N/4 R/4. సో ఏమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 4 అంటే 0 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో 24 అంటే ఇదే వస్తుందండి. కాకపోతే మనం చిన్న వాటర్ కాబట్టి ఇలా చెప్పేయచ్చు. అదే మనం కొంచెం పెద్ద ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దానికి ఎలా చెప్పాలంటే కొంచెం లెంతీ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు. ఓకే, డు నాట్ రిపీట్, రిపిటేషన్ నాట్ అలౌడ్. అంటే రిపీట్ అవ్వకుండా మనకి అరేంజ్మెంట్స్ అన్నమాట. అలాగే ఆబ్జెక్ట్స్ కూడా అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ అన్నమాట. ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, ఈ ఫార్ములా మనం చెప్పుకున్నాం కదా, అంటే దీని మీనింగ్ ఏంటి, n ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు n ఆబ్జెక్ట్స్ అవి కూడా డిఫరెంట్ లేదా డిస్టింక్ట్ అని కూడా పిలవచ్చు. n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆల్ ప్లేసెస్లో అరేంజ్ చేయాలి అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అలాగే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కూడా సేమ్గా ఉంటాయి, అంటే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 4 పర్సన్స్ 4 చైర్స్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కూడా సేమ్, ఇలా రెండు సేమ్ ఉన్నప్పుడు అంటే n = R అయినప్పుడు మీరు సింపుల్గా ఇదే ఫార్ములాని n ఫ్యాక్టోరియల్గా మార్చేసుకోవచ్చు. ఎందుకంటే n = R అనుకోండి, n - R అంటే n ప్లేస్కి R పెట్టేయండి, ఏమవుతుందండి, లేదంటే R ప్లేస్గా n పెట్టినా పర్వాలేదు, మీ ఏదైనా ఒకటే కదా. సో n - n 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, సో 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, n ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ అన్నమాట. అంటే ఆబ్జెక్ట్స్ ప్లేసెస్ సేమ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ వేస్, నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయంటే n ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్, అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని అన్నమాట ఈ n అంటే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మనం చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం ఇది. మన నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది, పెర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ when all the objects are not distinct. సో ఇంతకు ముందు మనము ఈ ఫార్ములా చెప్పుకున్నాము, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పుకున్నామండి, ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉండాలి, అలాగే అరేంజ్మెంట్స్ కూడా రిపీట్ అవ్వకూడదు, డు నాట్ రిపీట్. ఓకే, ఒకవేళ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉండి రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు n/R అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ రిపీట్ ఉంటే అరేంజ్మెంట్స్లో రిపిటేషన్, మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్, మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి, అదే 4 అయితే 4, ఎన్ని అయితే అన్ని. అరేంజ్మెంట్స్ రిపీట్ అవ్వడం అంటే ఏంటి, ఇప్పుడు మనము SON అనే 3 లెటర్స్ తీసుకున్నామండి, డిఫరెంట్ కోడ్స్ 3 లెటర్స్తో ఫామ్ అయిన డిఫరెంట్ కోడ్స్ అన్నప్పుడు మీకు ఎలాంటివి వస్తాయి, NOS, SON, ONS ఇలాంటివి వస్తాయి. లేదు రిపిటేషన్ అలౌడ్ అంటే అరేంజ్మెంట్స్లో రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు ఎలాంటివి వస్తాయి, NNO లేదా OOO లేదా OSS ఇలాంటివి అన్నమాట. ఓకే, 4 ఆబ్జెక్ట్స్, అదే 4 అంటే 4 లేదంటే ఎన్ని ఇస్తే అన్ని ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ అయ్యి ఉండి, జాగ్రత్తగా వినండి, ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉండి రిపిటేషన్ అరేంజ్మెంట్స్లో రిపిటేషన్ అలౌడ్ లేదు అన్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం.
ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉండి రిపిటేషన్ అలౌడ్ అంటే అరేంజ్మెంట్స్లో రిపిటేషన్ అలౌడ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ రెండిట్లోని కామన్గా ఉండేది ఏంటి? ఆబ్జెక్ట్స్ డిఫరెంట్. ఇక్కడ మనం తీసుకున్న లెటర్స్ అంటే ఆబ్జెక్ట్స్ అంటే లెటర్స్ లేదా పర్సన్స్ ఏదైనా కానీ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో. ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్స్ నాట్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ లేకపోతే, ఒకవేళ మనం తీసుకున్న ఆబ్జెక్ట్సే డిఫరెంట్ లేకపోతే అప్పుడు అరేంజ్మెంట్స్ ఎలా వస్తాయి అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనండి, ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అనేది మీకు అర్థమైంది కదా. ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా లేనప్పుడు, ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ డిస్టింక్ట్ అయినప్పుడు అరేంజ్మెంట్స్ ఎలా వస్తాయి. ఓకే, ఒక వర్డ్ 3 లెటర్స్ వర్డ్ తీసుకుంటున్నానండి, లేదంటే 3 లెటర్స్ తీసుకుంటున్నాను. MOM మామ్ అంటే వర్డ్ కాదు, మనకి 3 లెటర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 లెటర్స్ తోటి ఫామ్ అయిన 3 లెటర్ వర్డ్స్ మనం ఏంటనే చూద్దాము. ప్రస్తుతానికి ఈ ఎంనేమో M1, ఈ ఎంనేమో M2 అని చెప్పి అనుకుందాం. అంటే ఈ రెండు డిఫరెంట్గా తీసుకుంటే మనకు ఫస్ట్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే 3 లెటర్స్ ఉన్నాయి, అంటే 3 ప్లేసెస్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి పెర్మిటేషన్స్ ఎన్ని వస్తాయండి? 3 ఫ్యాక్టోరియల్. ఇందాకే చెప్పాను నేను. ఓకే, అంటే అరేంజ్మెంట్స్. ఇప్పుడు ఆ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కదా మొత్తం. సో 6 ఏంటనే చూద్దాం. M1O M2, M2O M1, తర్వాత OM1 M2, OM2 M1, M1 M2 O, M2 M1 O. సో 6 అరేంజ్మెంట్స్, 3 లెటర్స్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. మనం ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2, దట్ మీన్స్ 6 వేస్. ఇదిగో 6 కూడా. అయితే M1 M2 మనం డిఫరెంట్గా తీసుకుంటే ఇన్ని అరేంజ్మెంట్స్ వచ్చాయి. ఒకవేళ మనం ఈ రెండు ఈక్వల్గా తీసుకుంటే, అంటే ఈ రెండు ఈక్వల్గా మనం తీసుకోవడం కూడా కాదు, ఈ రెండు యాక్చువల్లీ ఈ M ఈక్వల్. సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ 2 అరేంజ్మెంట్స్ కూడా ఈ రెండిట్లో ఒక డూప్లికేట్, అవునా? అంటే ఈ రెండు సేమ్ చెప్పాలంటే, బట్ ఈ రెండిట్లోనే మనకు ఒరిజినల్ ఏంటి? ఒకటి తీసుకుంటే చాలు. ఎందుకంటే M సేమ్ కదండి, అంటే M1 M2 సేమ్ కదా. అంటే చూడండి అరేంజ్మెంట్స్ ఒకటే అరేంజ్మెంట్ రిపీట్ అయిపోయింది 2 ఫ్యాక్టోరియల్ వేస్లో, అంటే 2 టైమ్స్ రిపీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ రెండు సేమే, అంటే M2 M1 సేమే. అలాంటప్పుడు ఈ రెండిట్లో నుండి ఒకటి రిపీట్ అయిపోయింది కాబట్టి మనం ఒకటే తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒకటే వస్తుంది ఈ రెండిట్లో నుండి. అంటే టోటల్గా మనం ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు? 3 వేస్ మాత్రమే. అర్థమైందండి? ఓకే, ఇలా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే ఆబ్జెక్ట్స్ అనేవి చూడు, మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్లో 2 సేమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా మనం 3 డిఫరెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇందాక తీసుకున్నట్టు SON. ఇప్పుడు 6 అరేంజ్మెంట్స్ ఎలా వస్తాయి? SON లేదా ONS లేదా NOS లేదా OSN, SNO, NSO. ఇదిగో 6 అరేంజ్మెంట్స్ కూడా. ఎందుకంటే ఇక్కడ 3 డిఫరెంట్ కాబట్టి. ఇక్కడ కూడా 3 డిఫరెంట్ అనుకోండి, మనకి ఎలా 6 అంటే 3 డిఫరెంట్ ఫస్ట్ మనం తీసుకున్నాం కదా. ఒకవేళ M1 M2 డిఫరెంట్ అయితే 6 వస్తాయి, కానీ ఈ రెండు సేమ్ అవడం వల్ల అందులో రిపీట్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఒకసారి తీసుకుంటాం అన్నమాట. అర్థమైందండి మీకు? పాయింట్ అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మరి మనం ప్రతిదానికి ఎలా అన్ని వేసు రాసుకుని అందులో మళ్ళీ ఒక్కొక్కటి వచ్చిందని చెప్పి ఎలా తీసుకుంటాము? అది లెంతీ ప్రాసెస్ అయిపోద్ది కదా. దానికి సంబంధించి మనం ఫార్ములా ఏదైనా డెరైవ్ చేసుకుందాం. ఏంటంటే చూడండి, ఇది అరేంజ్ చేసేటప్పుడు అండి ఒక్క అరేంజ్మెంట్ మనం తీసుకుంటే, అంటే M1O M2 ఇలా ఒక్క అరేంజ్మెంట్ తీసుకుంటే దీన్ని మళ్ళీ, అంటే ఈ అరేంజ్మెంట్ని ప్రస్తుతానికి ఏ అని అనుకుందాం, ఏ లేదంటే X అని అనుకుందాం. ఈ అరేంజ్మెంట్ ఒక అరేంజ్మెంట్ని X అని అనుకుందామండి. దీన్ని మళ్ళీ 2 విధాలుగా అరేంజ్ చేయొచ్చు. మనం 2 ఫ్యాక్టోరియల్ బేస్గా అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ చూడండి 2 M'లు ఉన్నాయి, అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ O అలాగే ఉంటుంది. 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 లెటర్స్ ఉన్నాయి, అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ప్లేసెస్ ఉన్నాయి. మళ్ళీ వీటిని ఎన్ని విధాలుగా నేను అరేంజ్ చేయొచ్చు? ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం 2 ఫ్యాక్టోరియల్ వేస్లో.
అంటే ఇక్కడ ఒక్కొక్క అరేంజ్మెంట్ కూడా 2 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ అగైన్ స్వాపింగ్ చేసి అంటే ప్లేసెస్ మార్చి అదవుతుందండి. సో ఇప్పుడు మనకి ప్రతి అరేంజ్మెంట్ కూడా 2 ఫ్యాక్టోరియల్ వేస్గా రిపీట్ అయిపోతుంది. ఇది రిపీటెడ్ అరేంజ్మెంట్ ఇది. సో దట్స్ వై టోటల్ అరేంజ్మెంట్స్ని మనము 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసేస్తే మనకి కావాల్సిన డిఫరెంట్ అరేంజ్మెంట్స్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఇనీషియల్గా 3 లెటర్స్ డిఫరెంట్ అయితే మనకి ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాయండి? టోటల్ అరేంజ్మెంట్స్ 6 అరేంజ్మెంట్స్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అని, అవునా? కానీ ఇందులో ఉన్న ప్రతి అరేంజ్మెంట్ కూడా అగైన్ మళ్ళీ ఇన్ని టైమ్స్ రిపీట్ అయిపోతుంది, ఎందుకంటే 2 లెటర్స్ రిపీటెడ్ ఉన్నాయి కాబట్టి. సో దట్స్ వై మనం ప్రతి అరేంజ్మెంట్ని 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ ఈ టోటల్ అరేంజ్మెంట్స్ని 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసేస్తే సరిపోద్ది. సో టోటల్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అదవుతుందండి. అప్పుడు ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కదా, ఏదో 3 ఇంటూ 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి 3 వేస్. ఇందాక కూడా చూసారా మనకి 3 వేస్ వచ్చింది. అర్థమైందండి? అంటే ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నప్పుడు, డిఫరెంట్ కాకుండా సేమ్ ఉన్నప్పుడు, మళ్ళీ అవి ఎన్ని సేమ్ ఉన్నాయో ఆ సేమ్ ఉన్న ప్లేసెస్, ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి, 2 ఈక్వల్గా ఉన్నాయి, 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీటిని 2 విధాలుగా అరేంజ్ చేయొచ్చు. ఆ అరేంజ్ చేసేది ఎక్స్ట్రా అయిపోతుంది మనకి, అందుకని డివైడ్ చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ROOT రూట్ అనేది తీసుకుందామండి. 4 లెటర్స్ 4 వర్డ్స్ కాబట్టి టోటల్ అరేంజ్మెంట్స్ ఏమవుతుందండి? 4 ఫ్యాక్టోరియల్. కానీ ఇందులో రిపిటేషన్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 2 రిపీటెడ్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఇప్పుడు O1 O2 అనుకుందాం అనుకోండి ప్రస్తుతానికి, అంటే డిఫరెంట్గా తీసుకుంటే RO1 O2 T, మళ్ళీ RO2 O1 T ఇలా వస్తుంది అరేంజ్మెంట్. ఇందులో మనకి ఈ 2 కూడా ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ అన్నమాట. అంటే ఒకే అరేంజ్మెంట్ మళ్ళీ 2 విధాలుగా అరేంజ్ చేసేస్తున్నాం కదండి. ఇక్కడ ఒకటే దాన్ని 2 విధాలుగా అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ చెరిపిండి చూసాక 2 సేమ్ వచ్చాయి. మనకి 2 సేమ్ ఉన్న అరేంజ్మెంట్స్ దేనికి? డిఫరెంట్ ఉన్నాయో మనకు కావాలి. దట్స్ వై మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇందులో ఎన్ని సేమ్ ఉన్నాయి? 2. అంటే ఈ 2 ప్లేసెస్ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ వేస్గా రిపీట్ అయిపోతాయి. అంటే ప్రతి అరేంజ్మెంట్ కూడా 2 ఫ్యాక్టోరియల్ వేస్గా రిపీట్ అయిపోతుంది. సో దట్స్ వై టోటల్ అరేంజ్మెంట్స్ మనం దేంతో డివైడ్ చేసేస్తే సరిపోద్దండి? 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తే సరిపోద్ది. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో ఇవి క్యాన్సిల్ అయిపోతే 4 ఇంటూ 3 12 వస్తుంది అన్నమాట. అర్థమైందండి? మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. BALLOON అని చెప్పి తీసుకున్నాను. అంటే బెలూన్ స్పెల్లింగ్ 2 ఓగా ఉంటాయి, మీకు అదవడం కోసం నేను 3 ఓలు తీసుకున్నాను అంతే. ఇప్పుడు చెప్పండి టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయండి మనకి? టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి, 8 ప్లేసెస్ తీసుకుంటున్నాం కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ వేస్. కానీ ఇందులో రిపిటేషన్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే 2 ఎల్లు 3 ఓలు సేమ్. సో ఇక్కడ మళ్ళీ 2 ఎల్లను మనం ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, అరేంజ్ చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే 2 ప్లేసెస్ 2 లెటర్స్. మళ్ళీ ఇక్కడ 3 ఓల్ని ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేయొచ్చు? 3 ఓలు 3 ప్లేసెస్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. అంటే ప్రతి అరేంజ్మెంట్ కూడా 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మళ్ళీ రిపీట్ అయిపోతే వచ్చేస్తుంది రిపిటేషన్. ఓకే చూడండి, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. BAL1 L2 O1 O2 O3N ఇలా అనుకుందాం. అంటే మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఇది ఒక అరేంజ్మెంటా? BAL2 L1 O1 O2 O3N. ఒకవేళ డిఫరెంట్ అనుకోండి ఇది కూడా ఒక అరేంజ్మెంటే, కానీ 2 సేమేనా? సో ఇప్పుడు చూడండి, ఇది చెరిపేసాం అనుకోండి, ఈ 2 సేమ్ అరేంజ్మెంట్సేనా? ఇది రిపిటేషన్ అంటే అదవుతుంది మీకు. దట్స్ వై ప్రతి అరేంజ్మెంట్ కూడా ఇన్ని టైమ్స్ మళ్ళీ రిపీట్ అయిపోతూ వచ్చేస్తుంది. దట్స్ వై మనం ఈ టోటల్ అరేంజ్మెంట్స్ని దేంతో డివైడ్ చేయాలి? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్తో. ఓకేనండి, అదన్నమాట. ఇక్కడండి ఒక డౌట్ వచ్చింది నాకు, ఏంటంటే సో ఫస్ట్ MOM ఇలా 3 లెటర్స్ తీసుకుని తర్వాత
ఇవి ప్రస్తుతానికి డిఫరెంట్ అని అనుకుని చేద్దామని చెప్పాను కదా. చెప్పినప్పుడు మీకు టోటల్ 6 వేస్ వచ్చాయి. ఎగ్జాంపుల్కి రెండు రాస్తున్నాను, M1O M2 M2O M1. మనము ఈ రెండిట్లో నుండి ఒకటే తీసుకుంటాం, ఎందుకంటే రెండు సేమ్ అవుతాయి కాబట్టి. అంటే రెండు సేమ్ ఉన్నాయి, రెండు ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని 2 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. అంటే ఇవి రిపీట్ అవుతున్నాయి అని చెప్పాను. రిపీట్ అవుతున్నాయి అని చెప్పి ఈ టోటల్ అరేంజ్మెంట్స్ అంటే మనకి 3 ఫ్యాక్టోరియల్ వచ్చింది, దీన్ని 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేశాం. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 ఫ్యాక్టోరియల్ వేస్లో రిపీట్ అవుతుంది ప్రతి అరేంజ్మెంట్ అని చెప్పాం, అంటే 2 సార్లు వస్తున్నట్టే కదా. మరి 2 సార్లు వచ్చేదాన్ని మనం 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసేస్తున్నాం కదా, అంటే ఇంక 2 లేనట్టే కదా అని చెప్పి డౌట్ రావచ్చు. ఇక్కడ డివైడ్ చేస్తున్నాం, మైనస్ చెయ్యట్లే. ఫర్ ఎగ్జాంపుల్ 3 చాక్లెట్స్, టోటల్ 3 చాక్లెట్స్ ఉన్నాయండి. 3 చాక్లెట్స్లో ఒకటే నేను తీసుకోవాలి, అంటే ఒకటే మంది. అంటే దాన్ని ఫ్రాక్షనల్గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 1/3, అంటే మొత్తం 3లో ఒకటి నాది అనేది. అలాగే దీన్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్కో మళ్ళీ రిప్రజెంట్ చేయొచ్చు మనం, ఎందుకంటే 2 లెటర్ ఓన్ అలా ఉంచేసిన ఇది కాన్స్టెంట్. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 లెటర్స్ ఉన్నాయి, అంటే మనం దీన్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే టోటల్ 2 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ వస్తాయి, ఈ విధంగా 2 అరేంజ్మెంట్స్ వస్తాయి. ఈ రెండిట్లో మనం ఒకటి తీసుకుంటున్నాం, అంటే టోటల్ 2 ఫ్యాక్టోరియల్లో మనం ఒకటి తీసుకుంటున్నాం. దట్స్ వై నేను 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాను. ఇందాక కూడా మనం ఈ వర్డ్ తీసుకున్నప్పుడు DALLOON 3 వర్డ్. ఇక టోటల్ అరేంజ్మెంట్స్ 8 ఫ్యాక్టోరియల్ వచ్చినాయి. ఈ టోటల్ అరేంజ్మెంట్స్లో అంటే ప్రతి అరేంజ్మెంట్ కూడా మళ్ళీ ఎన్నిసార్లు మనం రీఅరేంజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ 2 ఎల్లు ఉన్నాయి, ఇది ఒక 2 ఫ్యాక్టోరియల్, మళ్ళీ ఇక్కడ 3 ఓలు ఉన్నాయి, అంటే 3 ప్లేసెస్ ఉన్నాయి, అంటే 3 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మళ్ళీ ఒక్కొక్క అరేంజ్మెంట్ని నేను రీఅరేంజ్ చేసేసుకోవచ్చు, ఈ వీటిని స్వాప్ చేస్తూ ఎల్లని ఓల్ని కూడా. అంటే అర్థం ఏంటి, ఒక్కో అరేంజ్మెంట్ ఇన్ని టైమ్స్ ఎక్కువ ఉన్నది, ఇన్ని టైమ్స్ వచ్చేస్తుంది, రిపీట్ అయిపోతుంది. ఈ ఇన్ని టైమ్స్లో నాకు ఒకటే కావాలి, అంటే ఈ టోటల్లో నాకు ఒకటి తీసుకుంటున్నాను ఒక్కొక్క అరేంజ్మెంట్కి. దట్స్ వై నేను ప్రతి అరేంజ్మెంట్ని కూడా 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నాను. అదవుతుందండి మీకు పాయింట్, అదన్నమాట. అంటే కొంతమంది డౌట్ రావచ్చు, మరి ఇది 2 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేస్తున్నాం కదా, మనం డివైడ్ చేసేస్తున్నాము అంటే ఇంక ఒక్క అరేంజ్మెంట్ కూడా ఈ మొత్తం తీసేస్తున్నట్టు లెక్కేమో అని. కాదు, టోటల్ 3లో ఒకటి తీసుకుంటున్నాను నేను, అంటే 1/3 కదా. అలాగే టోటల్ 2 ఫ్యాక్టోరియల్లో రిపీట్ అయ్యే 2 ఫ్యాక్టోరియల్లో ఒకటి నేను తీసుకుంటున్నాను. దట్స్ వై నేను డివైడ్ చేస్తున్నాను ఇక్కడ. అర్థమైందండి. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని 2 థియరమ్స్ అండి, అంటే ఫార్ములాస్ అన్నమాట ఇవి చెప్పాలంటే. ఇందాక మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ ఇవి, బట్ టెక్స్ట్ బుక్ ఇచ్చినట్టు మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, ఫస్ట్ ఏంటంటేనండి, నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ వేర్ p ఆబ్జెక్ట్స్ ఆర్ ఆఫ్ సేమ్ కైండ్. సేమ్ కైండ్ అంటే సేమ్ అని అర్థం. అండ్ రెస్ట్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఈజ్, అంటే n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్, అందులో p ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్. సో ఇందాక మనం తీసుకున్న వర్డ్లో MOM టోటల్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇందులో 2 సేమ్, ఇది p అంటే, టోటల్ ఏమో n. ఇలాంటప్పుడు మనం ఏం చేసాం, టోటల్ వేస్ 3 ప్లేసెస్ 3 ఆబ్జెక్ట్స్, అంటే 3 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి మనకి 2, కాబట్టి దాంతో డివైడ్ చేసాం. సో అలాగే ఇక్కడ కూడా టోటల్ n ఫ్యాక్టోరియల్ అంటే n ఆబ్జెక్ట్స్, అందులో రిపీటెడ్ p ఆబ్జెక్ట్స్ కాబట్టి డివైడెడ్ బై p ఫ్యాక్టోరియల్. ఎందుకు డివైడ్ చేసామని నేను ఇందాక చెప్పాను కదండి, అది. సో ఎగ్జాంపుల్కి 3 లెటర్స్ SEE తీసుకున్నాం అనుకోండి. సో పెర్ముటేషన్స్ ఎన్ని వస్తాయి, 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అలాగే NI తీసుకుంటే టోటల్ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అండ్ ఈ సెకండ్ థియరం చూడండి, ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ వేర్ P1 ఆబ్జెక్ట్స్ ఆర్ 1 కైండ్, P2 ఆబ్జెక్ట్స్ ఆర్ సెకండ్ కైండ్, అండ్ సో ఆన్ PK ఆబ్జెక్ట్స్ ఆర్ kth కైండ్ అని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇలా మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి 2 లెటర్స్ రిపీట్ అయ్యాయి, సేమ్ లెటర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే BALLOON. ఇక్కడ చూడండి 2 ఎల్లు ఉన్నాయి, ఇవే P1 ఆబ్జెక్ట్స్ ఆర్ సేమ్ కైండ్, అంటే ఈ 2 ఒక టైపు, అంటే ఒకే ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. అలాగే ఓల్ అంటే ఇవి సెకండ్ కైండ్, ఇలాంటివి అంటే ఇవి 3 ఉన్నాయి. సో ఇదేమో 2 ఫ్యాక్టోరియల్, ఇదేమో 3 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. ఏం లేదు, దీంతో డివైడ్ చేస్తామంటే, ఇక్కడ అంటే ఒకటే కైండ్, అంటే ఒకటే తీసుకున్నప్పుడు, ఐ మీన్ ఒక టైప్ ఆఫ్ లెటర్సే రిపీట్ అయినప్పుడు,
అండ్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎక్కువ టైప్ ఆఫ్ లెటర్స్ రిపీట్ అయితే ఎల్లు ఓలు ఎన్లు ఇలా ఎక్కువ ఎన్ని రిపీట్ అయితే నువ్వు చేయాల్సింది ఏంటి, సింపుల్గా ఎన్ని ఉన్నాయి చూసుకో, 2 ఉన్నాయి. సో 2 ఫ్యాక్టర్ టోటల్ వేస్ని టోటల్ n ఫ్యాక్టోరియల్ని వీటితో డివైడ్ చేసి, అంటే p ఫ్యాక్టోరియల్ p1 ఫ్యాక్టోరియల్ అంటే ఇలాంటివి అన్నమాట ఇవి, తర్వాత p2 ఫ్యాక్టోరియల్ ఇలాంటివి, p3 ఇంకా రిపీటేషన్ ఉంటే నువ్వు అలా ఎన్ని ఉంటాయి అన్నిటిని ఇంటూ చేసుకోమని అర్థం. దీన్ని ఉండవు ప్రతి హోడ్కిని, బట్ మీకు జనరల్గా తీరం ఇవ్వాలి కాబట్టి ఇలా ఇచ్చారన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్కి మరొకటి తీసుకుందాం మీకు ఇది అర్థం అవడం కోసం. ఇన్స్టిట్యూట్ అనే వర్డ్ తీసుకుందామండి, INSTITUTE. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నట్టు అంటే యాక్చువల్గా వర్డ్ అంటే డైరెక్ట్గా వర్డ్ కాదు, ఈ లెటర్స్ తీసుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు ఈ లెటర్స్ని మనము 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్ ఉన్నాయి, 9 ప్లేసెస్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది కదా. ఫస్ట్ 9 లెటర్స్ కాబట్టి 9 ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ చూడండి I అనేది ఇక్కడ ఒకసారి 1 2 అంతే 2 టైమ్స్ ఉంది I, అంటే ఇవి ఒక కైండ్ ఆఫ్ లెటర్స్, సేమ్ లెటర్స్ కాబట్టి 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ, తర్వాత ఇంకేమున్నాయి T ఉంది, T ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అవునా, మొత్తం ఎన్ని టీ ఉన్నాయి 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయమని. ఓకే, అంతే కదా, ఇంకా మనకి రిపీటెడ్గా ఏమీ లేవు. సో నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఇవన్నమాట. అలా ఇంకా ఏమన్నా లెటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ n కూడా ఇంకొకసారి రిపీట్ అయింది అనుకోండి, లేదు ఇంకొక 4 టైమ్స్ ఉంది అనుకోండి, అప్పుడు n 4 టైమ్స్ ఉంది కాబట్టి ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అలాగే s కూడా మళ్ళీ ఒక 2 టైమ్స్ లేదా ఒక 3 టైమ్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మొత్తం ఎన్ని టైమ్స్ ఉన్నట్టు 1 2 3 4 టైమ్స్ ఉంది కాబట్టి మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ అయితే ఇంటూ చేయండి, అలా అన్నమాట. అలా మనం ఎన్ని రిపిటేషన్ ఉంటే అన్ని ఇంటూ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసేయండి.